సర్వోన్నత స్థలములలో దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. సో చక్కటి ఆదివారం ఇవాళ కొంచెం చల్లదనం కూడా కనిపిస్తాం. అయ్యా స్తోత్రం అని చెప్పుకోవడానికి వీలుగా, ఎందుకంటే కొంచెం ఎండాకాలం ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, ఇరుకులు అవుతూ ఉన్నాయి. వాటిని బట్టి మనం చాలా ఉడికిపోయాం, అంతే కదా, కష్టపడ్డాం ఎండాకాలం. మరి దేవుడు ఇంకొంచెం వర్షాలు ఎక్కువగా కుమ్మరించి చల్లదనం ఇచ్చేటట్టుగా ప్రార్థన జ్ఞాపకం. మాటల గురించి మాట్లాడుతున్నాం. మాటలు అంటే జనరల్, మనం ఎలా మాట్లాడాలి, ముఖ్యంగా విశ్వాసము దేవుని బిడ్డలం ఎలా మాట్లాడాలి, ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఏమి అనకూడదు, ఏమి అనాలి, ఇలాంటివి కొన్ని మనము గత 2-3 వారాలుగా జ్ఞాపకం చేసుకున్నాం. అందరికీ తెలుసు, నలుగురితో మాట్లాడేవాళ్ళు మంచి ఎదుగుదలలో ఉన్నటువంటి వారు, వ్యాపారాలు చేస్తున్నారు, లేకపోతే ఇంకా ఏదో ఉన్నాయి. సో దాన్ని బట్టి మీకు తెలియదు అనేది కాదు, కానీ నా ఉద్దేశం ఇంకోసారి జ్ఞాపకం చేసుకోవటం మంచిదనే ఉద్దేశం. అట్లాగే ఈరోజు ఒక క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అన్న అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అనేక చోట్ల అనేకమైనటువంటి వాక్యాలు, రెఫరెన్స్ మనం తీసుకోవచ్చు. అయితే నాకు గుర్తున్నంత వరకు యాకోబు పత్రిక చాలా బాగుంది. యాకోబు పత్రికలో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఒక్క యాకోబు పత్రిక నుంచి ఈరోజు మనం అన్ని విషయాలను చూసే ప్రయత్నం చేద్దాం. యాకోబు పత్రికలో మనకు ఈ క్రైస్తవ జీవితం ఎలా ఉంటే బాగుంటుంది, మీకు ఆ ఉద్దేశాన్ని ఒకసారి కొంచెం క్లారిటీగా చూపించడం కోసం మొదటి అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంది. మీరు అది గమనించండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనంలో క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవ ప్రజలు, క్రైస్తవ కుటుంబాలు ఇలా ఉండాలి అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవడానికి వీలుగా రాయబడ్డది అనేది నేను చూస్తా ఉన్నాను. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, అంటే ఒక మంచి క్రైస్తవుడు, మంచి క్రైస్తవ కుటుంబము, మంచి భక్తి కలిగినటువంటి కుటుంబము అంటే ఎలా ఉంటుంది, ఏమిటి అనే దానికి ఒక చిన్న పాయింట్స్ ఇచ్చాడు. ఏమనంట, దిక్కులేని పిల్లలను, అంటే 24 గంటలు బైబిల్ పట్టుకొని కనపడ్డాం, 24 గంటలు ప్రార్థన చేసుకుంటూ కనపడ్డాం, 24 గంటలు సంఘాల్లో కనపడ్డాం, 24 గంటలు దేవుని పనిలో కనపడడం తప్పని కాదు నా ఉద్దేశం. అయితే వాటితో పాటు మరి ఎక్కువగా దేవుని యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి చేయవలసింది ఏమిటంటే దిక్కులేని పిల్లలను, అనాథలను వాటికి ఆశ్రయం ఇవ్వాలి, వారికి ఇంత తిండి పెట్టాలి, వారికి ఇంత బట్టి ఇవ్వాలి, వారికి ఉన్న అవసరతలు కొన్నో గొప్ప మన చేతనైనంతలో, ఏదో మనకు తగంది నెత్తిన భారం పెట్టుకున్నామని నేను చెప్పట్లా, మనకు 10 నుంచి 1 పెడదాం. అయితే అలా పెట్టడం అనేది దేవునికి ఇస్తాం. అదే మంచి లైఫ్, అదే మంచి లైఫ్, అదే మంచి జీవితము అనేది ఇక్కడ రాయబడ్డది. అనాథ పిల్లలు, ఇంకా ఏమైనా దిక్కులేని పిల్లలు. అనాథ పిల్లలు అంటే ఏ దిక్కు లేనటువంటి వారు అనేది మనందరికీ తెలుసు. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా లోహం. అట్లా దేవుడే దిక్కు. ఆ దేవుని బిడ్డలుగా మనం కూడా కొంత చేయవలసింది చేయాలి. ఇంకేమంటాడంటే విధవరాండ్రులను, ఎందుకో మనకు తెలియదు కానీ దేవుడు కొందరి విషయాల్లో చాలా చాలా కఠినంగా, చాలా మంచిగా, చాలా ప్రేమగా ఉండటాన్ని కూడా చూస్తాం. కఠినంగా అంటే వాళ్ళ పట్ల ఎవరైనా ఏదైనా చేస్తే దేవుడు క్వశ్చన్ చేస్తా ఉంటాడు. అటువంటి వాటిలో వీళ్ళు ఉన్నారు. ఎవరంటే విధవరాళ్ళు. వాళ్ళకి ఎవరు లేరు బాబు. కుటుంబాల్లో మరి పిల్లలు ఎలా పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. కాబట్టి దేవుడు వారి పట్ల చాలా దగ్గరటువంటి వాడుగా ఉంటుంది. అందుకనే దిక్కులేని పిల్లల విషయంలో కానీ, విధవరాళ్ల విషయంలో కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. వారిని ఇబ్బంది పెట్టొద్దు. తప్పు చేస్తే చెప్పడం సహజమే. ఒక ఎత్తుకు వచ్చాక, ఒక ఉన్నత స్థితికి వచ్చాక, ఇప్పుడు టీచర్లు ఉన్నారు, పిల్లలు మంచోళ్ళే అనుకున్నారు, మంచోళ్ళే వదిలి పెడతారు. ఏదైనా జరిగితే లేదురా ఇట్లా కాదు కదా, ఇట్లా ఎందుకు చేసినావు అని అట్లా చెప్పడం తప్పని కాదు నా ఉద్దేశం. ఏమి చెప్పొద్దు, వాళ్ళు ఏం చేసినా రైటే అనేది కాదు మన ఉద్దేశం. అయితే వాళ్ళకున్న అవసరతలను బట్టి, వాళ్ళకున్న ఇరుకులను, ఇబ్బందులను బట్టి కొంత మనము సహాయకులుగా ఉండాలి. ఇంకా ఏంటంటే వారి ఇబ్బందులు పరామర్శించడం అంటే పోయి బాగున్నావా అని ఓదార్పు యాత్రలు చేయటమే కాదు, చేత మళ్ళీ సాయం చేయాలి. మాటల వల్ల పని జరగదు. మాటల వల్ల పెద్దగా ఎంకరేజ్మెంట్ అంటే కొంచెం కంఫర్ట్ జోన్లోకి వస్తారు, అవునా సరేలేనా అంట. కానీ అదే కాదు కదా, చేతులైతే సహాయం కదా, ప్రార్థించే పిల్లల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని మనం లోపల అప్పుడప్పుడు స్కూల్స్లో చూస్తాం. ఈ కొటేషన్ స్కూల్స్లో రాసి ఉంటారు.
అలాగే ప్రార్థన తక్కువదే కాదు. ఒక క్రైస్తవుడిగా ప్రార్థన చాలా ఇంపార్టెంట్, అందులో అనుమానమే లేదు. నేనేమంటానంటే ప్రార్థన, విశ్వాసం వీటితో పాటు క్రియలు ఉండాలి. ఆ క్రియలో కొంచెం ఎక్కువగా దేవుడు ఇష్టపడేటువంటివి మంచిది. ఎన్నో చేస్తాం మనం, నువ్వు ఎన్నో చేస్తావు నా కోసం, నాకు ఇష్టపడింది మాత్రం ఎన్నో చేస్తావు నా కోసం, ఎన్నో చేస్తావు, కానీ ఏది ఇష్టమో అది మాత్రం చేయదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేనేం చేయాలి? అన్నీ చేసావు కాబట్టి సాయం చేయాలా? నాకు ఇష్టమైనది నువ్వు చేయలేదు కాబట్టి నేను సాయం చేయాలి. చేయాలనిపిస్తా వద్దనిపిస్తా మూమెంట్లో. అన్నీ చేశారు కానీ నాకు ఇష్టమైనదే చేయలేదు. కాబట్టి దేవుని విషయాల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆయనకి ఇష్టమైనవి చేయడం నేర్చుకోవడం. వాటిలో ప్రధానమైనటువంటివి భక్తిగా ఉండటం. ఆ భక్తి ఎలా అనేది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే పవిత్రమును కలంకము లేనిది కాదు ఉండేటువంటి భక్తి కావాలి. పవిత్రమైన భక్తి కావాలి. కలంకం అంటే వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి తప్పుపట్టేటువంటిది కాదు. నిష్కలంకం అంటే కలంకం లేనిది, డాగు లేనిది, మడత లేనిది, మచ్చ లేనిది, మసి లేనిది, కేవలం అంటే చల్లగా ఉండాలి. అటువంటి భక్తి. ఆ భక్తిలో భాగం ఏంటంటే నాకున్న 4 ముద్దలో ఒక ముద్ద పెట్టేటట్టున్నారు. ఆ ముద్ద కూడా ఎలా పెడతాం? వీడికి అవసరం ఉందని పలుకుతారు కాబట్టి ఇప్పుడు కొంచెం మాయ చేయాలి, ఇది నా ఉచ్చులు వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ముద్ద పెట్టాను. అది కాదు, నాకు ఏం అవసరం లేకపోయినా వాడికి నిజంగానే ఇబ్బంది ఉంది, నేను వెళ్ళాలి. అవసరం ఉండి చేస్తాం, ఇచ్చిపుచ్చుకోవడం అవుతుంది. కానీ దేవుడు ఇక్కడ ఎవరు మెన్షన్ చేస్తున్నాడు? తిరిగి ఇవ్వలేని వాళ్ళనే, దిక్కులేని పిల్లలు మనం ఏమైనా చేస్తే వాళ్ళు వచ్చి మనకి ఏం చేస్తారండి? కాస్త ప్రేమ చూపిస్తారు. కాబట్టి మనం ఏదైనా ఆశించి చేస్తే కుదిరేది కాదు, ఫలితం దక్కదు. ఇప్పుడు కానికి వేసినా నాకు దేవుడికి చేస్తాడని వేస్తే కుదరదు. కొన్నిసార్లు దశంభాగాలు ఇచ్చాం, కానుకలు ఇచ్చాం, మాకేం జరిగిందనే వాళ్ళు ఇక వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళకి వదిలేదు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే మొట్టమొదటి ఏంటంటే భక్తి కలిగి ఉండటం. ఆ భక్తి ఎలా ఉండాలి అంటే పవిత్రమైనదిగా ఉండాలి, నిష్కలంకమైనదిగా ఉండాలి. ఇలా ఉండటానికి ఏది సపోర్ట్ తీసుకోవాలి, ఏ పనులు చేయాలి అంటే, ఏ క్రియలు చేయాలి అంటే ముఖ్యంగా బాధల్లో ఉన్నవారిని, ఇరుకుల్లో ఉన్నవారిని, ఇబ్బంది నాకు ఈ 2 పదాల్లో కనిపించినవన్నీ చెప్పు. నాకు అనిపించిన ఇరుకుల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, నష్టాల్లో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని, ఆయాసంలో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని పోయి నేనున్నా నేను మొత్తం వరకే పని చేస్తాను. దేవుడున్నాడు కదా, ఏమది కావాలి ఆయన ధైర్యపరుస్తాను. లేని పిల్లలు అయితే నేనేమంటానంటే పరామర్శించడం అంటే ఒకటి మాట తీరే అనుకుంటాం. కాదు 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 పరామర్శించడం అంటే నేనేమంటానంటే కొంచెం క్రియారూపకంగా నాకు ఉన్నంతలో, నేను అప్పుల పాలే వాళ్ళకి సాయం చేయడం కాదు, నాకున్నంత ఇది దేవుని అని అంటాడు. ఇక్కడ ఏమంటాడు? పరామర్శించుటయు. తర్వాత ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడు. ఇహలోకంలో చాలా మాలిన్యం ఉంది. కన్ను మోసి తెరిచే లోపల కంటి చూపుతో కూడా పాపం చేసి మాలిన్యం అంటించుకునే పరిస్థితి, దౌర్భాగ్యం, బలహీనత ఏదన్నా అనుకున్నాం. ఎందుకంటే మనిషి బలహీనత. అయితే సాధ్యమైనంత వరకు ఎలాగో బుడదంటింది కాబట్టి ఇంత అంటింది, నేను ఇంత పూసుకుంటాను అనుకుంటా అంటే దాన్ని కూడా కనుక్కునే ప్రయత్నం చేయాలి. ఇహలోక మాలిన్యము నాకు అంతకుండా కాపాడుకుంటాము. నాకు అంటే అందరికీ, ఎవరికి? భక్తి కలిగినటువంటి వారికి. ఎటువంటి భక్తి? ఎటువంటి భక్తి? నిష్కలంకమైనది, పవిత్రం. వీటికి ఇంకా ఏం సపోర్ట్ చేసుకోవాలి? లేని పిల్లలకి సహాయం, ఇంకా విధవరాళ్ళు. ఇక నేనైతే వాళ్ళ రెండింటికి కలిపి ఇంకా చాలా చెప్తాను. ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారు, సంతోషంలో వాళ్ళు బర్త్డేలకు పిలవలేదు, బాధపడదు. కానీ వాళ్ళు బాధల్లో ఉన్నారు, పిలవక్కర్లేదు. ఓకే, మనం ఏమైనా వాళ్ళు తక్కువ అనుకుంటే అనుకోనివ్వండి. 10 సార్లు అయితే వెళ్ళంగా, ఒకసారి వెళ్ళి పరామర్శించి వస్తాం, ఒకసారి వెళ్ళి ధైర్యం చెప్పొస్తాం. 20 సార్లు అయితే వెళ్ళండి. అలాంటి వాళ్ళ ఇంటికి, పిలవని వాళ్ళ ఇంటికి, ఇప్పుడు మన కొడికలు అంటాం, బ్రో పెట్టించుకున్న వాళ్ళకి అంతా కూడా బలవంతం పెట్టి ఉంటుంది. ఇది వాక్య సంబంధమైనటువంటిది. ఇటువంటిది క్రైస్తవ జీవితం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దిక్కులేని పిల్లలు, విధవరాళ్ళను వారి ఇబ్బందిలో పరామర్శించుట ఊరికే పోయేది కాదు, తమాష కోసం పోయేది కాదు, సరదాగా చేసేది కాదు. నిజంగా ఇక్కడ పుట్టాలి, ఇక్కడ పుట్టి వారికి సహాయం అందించేవారిగా మనం ఉండాలి అనేది మనకి. ఇది నాకు తెలిసిన ఒక క్రైస్తవ జీవితానికి అవుట్లుక్.
దాని చుట్టూ మళ్ళీ తిక్కుగా గీయటాలు అవే ఉంటాయి. మొదట లైట్ తీసుకుంటాడు, తప్పు సరి చేసుకోవడానికి వీలుగా. అది వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇహలోక మాలిన్యము ఇది చాలా శ్రమతో కూడినటువంటి పని. ఎందుకంటే మానవ జీవితం అలా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం వెంపర్లాడుతూ ఉంటాం. కొంతమంది ప్రేమ కోసం, కొంతమంది ఆకలితో తిండి కోసం, కొంతమంది డబ్బు ధనం కోసం, కొంతమంది మనిషి ప్రేమ కోసం, రకరకాల ఉంటాయి. అవి బలహీనతల అవసరాల వేరే విషయం. అవి అవసరం కూడా కావచ్చు, ప్రేమ అవసరం కూడా కావచ్చు, బలహీనత కాదు. డబ్బు ఒక లెవెల్ వరకు అవసరం, దాటితే బలహీనత. అంటే మన అదుపులో ఉంటే మన సేవకుడు, దాటితే మన నెత్తినెక్కి ఆడించే మాస్టర్ అయిపోతాడు. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి కాపాడుకొని చెయ్యు అంటే ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలంటే యాంగరు, వెయిటింగ్ మెథడ్స్ అంటే కొట్లాడికి వెళ్ళొద్దా, క్రైస్తవుడు లోపలికి తీర్చడమని వాళ్ళు వస్తుంటాయి నా రీల్స్లో, యూట్యూబ్ చూసే వాళ్ళకి బాగా తెలుసు కదా. ప్రసాదం తినొచ్చా, నిద్ర లేచినాక ముగ్గు నోకొచ్చా, క్రైస్తవుడు పళ్ళు నోకొచ్చా, ఇలాంటివి పెడుతుంటారు, బలు ఉంటాయి కదా. సో అవన్నీ ఇంట్రెస్టింగ్గా చూస్తుంటారు, వ్యూస్ పెరుగుతుంటాయి కదా. అయ్యా వాడు పని పాట లేనివాడు పళ్ళు నోకొచ్చా అని పెడితే ఇంకా మనం ఏం చేస్తాం? పళ్ళు నోకాలన్నా ఆయన మంచిది, అది క్రైస్తవుడా ఇంకెవరన్నా కానీ పళ్ళు నోకాల్సిందే పొద్దున్న లేస్తే కదా. రోజులు అట్లా ఉన్నాయి, ప్రజలు కూడా అట్లాగే తయారు. ఎందుకంటే హెచ్చరించేటువంటి పాస్టరు అనేది ఎవరు ఇష్టపడరు, అది శత్రువు అయిపోతుంది. అది కుటుంబాలైనా సరే, కుటుంబంలో కూడా తండ్రి హెచ్చరిస్తే పిల్లలకు భార్యకి శత్రువు. ఎందుకంటే హెచ్చరికలు ఎక్కువ ఉండకూడదు, దూటాలు ఎక్కువ ఉన్నాయి. అవి కొంచెం చేతలైన వాళ్ళకి బాగా బిజినెస్ జరుగుతుంది, అలాంటి వాళ్ళకి బిజినెస్ జరుగుతుంది. అది కాబట్టి ఇక్కడ క్రైస్తవ జీవితము ఎవరి కోసం నా యొక్క లైఫ్ స్టైల్ నేను మార్చుకోలేదు. ఎందుకంటే నేను ఇది దేవునికి అనుకూలంగా ఉందా లేదని మాత్రమే చెక్ చేసుకుంటే, ఒకవేళ దేవునికి అనుకూలంగా లేకపోతే మార్చుకుంటాను. అలాగని ఇప్పుడు ఆడిచి చెప్తాడు ఇలా రాదయ్య గారు అట్లా, ఓకే మంచిది అయితే చూద్దాం. వాళ్ళు వచ్చే పని చెప్తాడు, ఇట్లా 10 మంది తగినట్టు నేను మారాలంటే నా సిద్ధంగా. కాబట్టి ఒక ఫిక్స్డ్ లైఫ్ స్టైల్ ఉండాలి. అది క్రీస్తును పోలి నడుచుకునేటువంటి లైఫ్ స్టైల్ ఉండాలి. క్రీస్తును పోలి ఇలాగా ఈ కొన్ని వాక్యంలోనే ఎన్ని పాయింట్లు వచ్చినాయి చూడండి, ఒక 5-6 పాయింట్లు వచ్చేసి. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కోపగించుకోవచ్చా, ఫైటింగ్లు చేయొచ్చా, అవతరుడు కొట్టడానికి వస్తే మనం మౌనం ఉండాల్సిందేనా, తగ్గితే ఎక్కవా, ఎక్కితే తగ్గవా, అన్ని ప్రశ్నలే కదా కొత్త విశ్వాసం లాగా. అందుకే 10 రకాల టీవీ ఛానల్స్ లో, 10 రకాల యూట్యూబ్లో మీరు చూస్తా ఉంటే వాడు చెప్పింది, వీడు చెప్పింది, వీడు చెప్పింది, వాడు చెప్పింది బాగా ఎక్కితే ఒకటి స్థిరత్వం వస్తుందా రాదా, లేదా గందరగోళం బట్టి పిచ్చి పెట్టుకుందాం, అది వేరే విషయం. మొత్తానికి అయితే తెలుస్తుంది, సబ్జెక్ట్ తెలుస్తుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఒకరే చెప్తే నా మనసులో ఏదో పెట్టుకుని చెప్తున్నాడు, ఒకరితో చెప్తున్నాడు, కొంచెం చెప్తున్నాడు, ఇవన్నీ అవసరం. కంపారిజన్ అవసరం, పోలికలు అవసరం. ఒక వస్తువు కొనాలంటే 4 షాపులు తిరగటం అవసరం. అదే దీనిలో రేట్ ఎంత, దాంట్లో రేట్ ఎంత. ఒక షాపులో జీవితకాలం నుంచే ఒకటే కిరాణా షాప్కి వెళ్తున్నాం అనుకో, వీడు నమ్మించి మోసం చేస్తాడేమో ఎప్పుడో డౌట్ వస్తుంది కదా. అది ఎట్టుంటుందంటే ఊళ్ళో పోయేటప్పుడు అంతా తాళం వేసినాక గ్యాస్ ఆఫ్ చేసినావా లేదా డౌట్ వస్తుంది, చూసినావా? తాళం వేసినాకనేమో గ్యాస్ ఆఫ్ చేసినావా లేదా అనే డౌట్ వస్తుంది. బస్సులో ఎక్కి సీట్లో కూర్చున్నాక అసలు ఇంటికి తాళం వేసినావా లేదా డౌట్ వస్తుంది. ఇటువంటి వాళ్ళకి ఎవరిని ఏం చేయలేము, అదొక వీక్నెస్, అదొక రోగం. కాబట్టి అటు ఇటు కానీ హృదయంలో వేలాడేటువంటి వాళ్ళు చూరు పట్టుకొని వేలాడే పిశాచాలు తయారు, వీటిని ఏం చేయలేము. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ఎలా ఉండాలో తెలుసుకొని అలా ఉండే ప్రయత్నం చేద్దాం. ఉండగలవా లేదా దేవుని చిత్తం అంటే పడిపోవచ్చు, లేయచ్చు, మనుషులం అలాగని పడిపోతున్నాం కాబట్టి పడిపోదామని కూడా అనుకుంటాను. ఇది మన జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడే చెప్పాడు, లోకానికి ధనానికి అతుక్కుపోయినాం అనుకో అయిపోయి ఇక దేవునికి దూరపరచబడ్డైతే లెక్క. కాబట్టి లోకరీతిగా ఏమొస్తాయంటే కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వాడు ఎక్కువ వీడు ఎక్కువ, ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక ఏ పని వస్తాయి ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటామో తెలుస్తా ఇగో తనలో అవమానించింది, మనం అంటే ఇస్తాం దాంట్లో కూడా ఇష్టమే చేశారు కదా. కొంతమంది ఇగో అంటే ఏమైపోతుంది, ఒక ఆయన పెళ్లికి పోదాం పాటింది రాను శుద్ధ బంధువు ఏమైనా బుద్ధింది, ఆ పెళ్లి పత్రిక కొట్టిస్తా కింద బంధుమిత్రులతో సహకారంతో అన్నారు, నా పేరు వేయలేదు. ఇక బంధుమిత్రులతో అంటే ఆయన కూడా వస్తాడు కదా, వేయలేదు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే దేవునికి దూరం.
రెగ్యులర్గా చర్చకి పెట్టే ఉంటారు, రెగ్యులర్గా దేవుని ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలు చేసేటోళ్ళే ఉంటారు. నేను ఇంత భక్తిపరుని కదా, వాళ్ళు ఆ గర్వం పోయే వరకు దేవుడు మన కార్యాలు చేసి పెట్టలేదు. దేవుని కార్యాలు జరగాలంటే దేవునికి అయిష్టమైనవి కొన్నిలో తీసుకో, కొన్నింటి ప్రభావ వేడుక నా సిద్ధం కావట్లేదు, నువ్వే వేసేనా. మొత్తానికి ఏదైనా ఆయనకి అప్పగించు. నీ క్రైస్తవ జీవితంలో ఏ లోటు పాటు లేకుండా మంచి జీవితాన్ని నువ్వు జీవించాలంటే మంచి భక్తిపరుడై ఉండాలి. పవిత్రమైన భక్తి, నిష్కల్మష. ఈ భక్తికి పునాదిగా నువ్వు ఎవరిని పెట్టుకోవాలి? ఈ కొలేని పిల్లలు, వాళ్ళని పరామర్శించే స్థితి పెట్టాలి. అంతేకాకుండా లోక మాలిన్యము మనకు అంతకుండా మనం జాగ్రత్త పడాలి. ఇలాంటి జీవితాన్ని మనం కొనసాగించాల్సిన వారంగా మనం ఎప్పుడు కూడా ఇగో దీనికని దానికని మొటి పట్టుదలకు పోయి గొడవ చేసుకోకుండా శాంతి కోసం సమాధానం. ఎందుకంటే ఆయన ఎవరు? సమాధానానికి కర్త. దేవుడు ఎవరు? శాంతి దూత, సమాధానానికి కర్త. మరి నీకంటే మనిషిని కాబట్టి ఏదో కొద్దిగా అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, బీపీ పెరుగుతుంటుంది, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటాం, మరి కొంచెం కంట్రోల్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఇటువంటి లైఫ్ స్టైల్కి మనం అలవాటు పడలేమో, ఎప్పుడైతే మనం దేవునికి దూరమే దగ్గరగానే ఉన్నామో, ఎప్పుడు బైబిల్ నా చేతిలో ఉంటుంది, ఎప్పుడు నా కలబడ కింద ఉంటుంది పడుతుంటే అని నువ్వు అనుకుంటావు, నువ్వు మనిషివే కాదు. క్రైస్తవుల గురించి లెక్క పెట్టు, క్రైస్తవ జీవితం గురించి లెక్క కదా, అంతేనా కదా? ఇంట్రెస్ట్ ఎక్స్ప్లెయిన్ లేకపోతే బైబిల్ చేసి సో క్రైస్తవ జీవితము అంటే నమ్ముకున్నాము, వచ్చాము. ఎవరొప్పుడు క్రిస్టియన్స్ అంటే పునాది వాళ్ళకి తెలుస్తుంది. అన్నిలు కొండ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం ఇస్తారంట, పిల్లలు లేకపోతే ఇస్తారంట, ఇంకేదైనా ఇస్తారంట, హోటల్ ఆస్తులు ఇస్తారంట, ఏమి ఇయ్యడంట అనే విషయం వాళ్ళకి వచ్చినాక, క్రైస్తవ్యంలోకి వచ్చినాక కానీ ఏమి ఇయ్యడు దేవుడు, నువ్వు భక్తిగా ఉండాలి, దాని ప్రకారం నడుచుకోవాలి, అప్పుడే నీకు వచ్చేది వస్తూ ఉంటాయి అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. కానీ మానలేదు బాబు. ఈ మాలిన్యం అంటకుండా ఉండటం కానీ, తర్వాత నిష్కలంకమైనటువంటి భక్తి కానీ లేదా పవిత్రమైన భక్తి కానీ లేకుండా నువ్వు ఎన్ని అడుగుతావు, ఏమన్నాడు? ఒకటి ఇస్తాడు, రెండు ఇస్తాడు, అన్ని ఇష్టం కూర్చోలేడు కదా. ఓకే, ఆయన తగినట్టు నువ్వు కలిగి ఉంటే అన్ని ఇస్తాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, నిజమైన క్రైస్తవ జీవనంలో అంతే బాగుంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎక్కడ కూడా ఇన్ ఆల్ రిలేషన్షిప్స్ శత్రుడైనా ప్రేమించండి అంటాడు. కాబట్టి అన్ని రిలేషన్షిప్ లో మనకు కావాల్సింది ఏంటంటే ప్రేమ, కరుణ, తగ్గింపు, సహనము, అన్నిటికీ మించి నిజాయితీ. మనుషుల దగ్గర నిజాయితీ అయిపోయింది కదా, అది దొంగవాళ్ళు చెప్పడం నేర్పిస్తాను. నిజాయితీ లేదు. ఈ నిజాయితీ లేకపోవడం వల్ల దేవుడికి దూరం అవుతుంది. మరి దగ్గరే ఉంటున్నారు కదా, కాపురంలో కూడా ఇటువంటి వాళ్ళు చాలా ఈ మాట అంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్. నాకు కూడా వస్తుంది, నేను కాదు. కాబట్టి ఎలా ఉన్నాము, క్రైస్తవ జీవితం అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుందని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలా ఉండటానికి మనము ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. అలా లేకుండా నువ్వు ఎన్నిసార్లు ఎంతగా మారపెట్టుకున్నా చినుకులు మొదటి దుంపల్లో రాలంటే పెద్ద భూమిష్టిలో ఆశీర్వాదాలు ఉండవనేది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రేయరు, దేవునికి సమర్పించుకున్న జీవితం అనేది క్రైస్తవ జీవితంలో చాలా చాలా అవసరమైనటువంటివి. వీటికి చదువు అక్కర్లా, వీటికి ఇంకేదో అక్కర్లేదు. ఎలా ఉండాలి? ప్రార్థన చేసుకునే స్వభావం. ఇదే సబ్మిషన్ అంటే ఏం లేదండి, చెప్పిన మాట చెప్పినట్టు కూర్చోండి, కూర్చోవాలి, లేదు. ఇలాంటి స్వభావం కలిగి ఉంటే మనము ఆనందకరమైన, ప్రయోజనకరమైన, శక్తివంతమైన క్రైస్తవ జీవితం. అందులో క్రైస్తవులనే. కానీ ఈ మూడు ఉన్నాయా? ఆనందకరమైన జీవితం, క్రైస్తవ జీవితం, ప్రయోజనకరమైన అంటే నీకు ప్రయోజనం ఉండాలి, నీ వల్ల నలుగురికి అంటే నీవే దీవించబడాలి, నువ్వు నలుగురికి దీవెనకరంగా ఉండాలి. ఆ మాట అంటే అర్థమైంది. ఇంకోటి ఏంటంటే శక్తివంతమైనది, పవర్ఫుల్. సత్యుడు పెళ్లికి వచ్చిందే కదా మనకు ఊతా వచ్చేటువంటిది కాదు, శక్తివంతమైన. ఎందుకంటే క్రీస్తు శక్తివంతమైనటువంటి దేవుడు అందరికీ చెప్తాను. మరి ఆ దేవుడిని నమ్ముకొని నువ్వు ఎట్టుంటే ఎట్లుంటుంది అది నిజంగా నువ్వు దేవుడిని కనపరిచినట్లేనా, అలా దేవుడిని చూపించినట్లేనా? అన్నిటికీ మనం అట్లా ఉంటుంది. కాబట్టి ఏమైపోతుందంటే పాత నీరు పోవాలి, కొత్త నీరు అలవాటు అయినటువంటి స్వభావము అలవాటుగానే మిగిలిపోయి మార్చలేము. అలా అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళని మనం మార్చలేము.
పుట్టినప్పటి నుంచి క్రైస్తవులు అబ్బాయి ఇప్పుడు నువ్వు చెప్తేనే మారాలి. వాళ్ళని పట్టుకొని మనం చేయగలిగిన వాళ్ళ బదులు మరి ఇంకా ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి దేవుడు వస్తువులు ఇది నాయన, ఇది సత్యం, ఇదే జీవితం, ఇదే క్రైస్తవుడు అంటే అనేది చెప్పగలిగితే వాళ్ళన్నా కరెక్ట్ మారుతున్నారు. ముదురుపోయినటువంటి వాడు, మొండిగా మారిపోయినటువంటి వారు, రాటు తేలినటువంటి వారు, రాయిలాగా మారినటువంటి వాళ్ళకి ఇది పని వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు ఆదివారం రావాలి, కూర్చోవాలి, 4 పాటలు పాడాలి, లేచి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆదివారం దాకా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడ ఉందో సంఘం. ఎందుకంటే ఇష్టం ఉన్నాడు కదా దేవుడు, చదువులు ఇస్తూ ఉన్నాడు, సంపదలు ఇస్తూ ఉన్నాడు, ఇంకేదో ఇస్తూ ఉన్నాడు, మధ్య మధ్యలో గొడవలు ఇస్తూ ఉన్నాడు. ఏదైనా ఉంటే నేను యాక్టివేట్ అవుతాం, లేకపోతే ఉండాలి ఏదో ఉత్సాహం కోసం. కాబట్టి మనం అలాగే తయారైపోతూ ఉంటాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే అలాంటిది కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే 3వ అధ్యాయంలో మీరు గమనిస్తే 3 నుంచి 12 వరకు నాలుక అనేటువంటి మాట, నాలుక గురించి చెప్పబడింది. ఎవడైనను మాట యందు తప్పని ఎడలాంటి వాడు లోపము లేని వాడై తన సర్వశరీరమును స్వాధీనపరుచుకొని శక్తి గలవాడను అంటే. తర్వాత ఇంకా చూస్తే వేరు 4 గురించి చెప్తా ఉన్నాడు. మిగిలిచ్చిన సుఖాంత తిప్పబడును ఓడ. అలాగే ఒక చిన్న విషయం, నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయును. ఇట్ ఇస్ ఎ డేంజర్. నాలుక ద్వారా సర్వ పాపాన్ని కలుగుతుంది. అలాంటి స్థితి తీసుకొచ్చారు. కాబట్టి మొట్టమొదటి క్రైస్తవ జీవితంలో సరిచూసుకోవాల్సింది ఏంటి? మాట. దీని గురించి మనం 3 వారాల నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని గురించి ఎక్కువ అవసరం లేదు. 3 నుంచి దాదాపు 12 వచనాల వరకు మీరు చదువుకోండి. దీంట్లోనే ఉన్నది. అలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక జల నుండి తీరు నీరును చేదు నీరును ఊనునా అంటుంది. అంటే ఒకే నోట శాప వచనము, ఒకే నోట దీర్ఘ వచనం రాకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో చెక్ పాయింట్ ఏంటంటే మొట్టమొదటి అంటే పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఉండాలి. బీదల పట్ల, దీనుల పట్ల, విధవరాల పట్ల కన్సల్ట్ కలిగి ఉండాలి. లోకమాన్యుని పట్టుకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. కోపతాపాలు కంట్రోల్ చేసుకోవాలి. స్వార్థపూరితమైనటువంటి అంబిషన్స్ పక్కన పెట్టేసేయాలి. లోకము లేదా ధనం వైపు అందుకోకూడదు. లోకం నుంచి కొంచెం దూరం జరగడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ప్రతి రిలేషన్షిప్ లో ప్రేమ, కరుణ, జాలి, దయ, తగ్గింపు, సహనం, నిజాయితీ లాంటివి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన లేదా దేవునికి విధేయత చూపించడం అనే అంశం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు. ఇటువంటిది క్రైస్తవ జీవితంలో మనం చూసుకోవాల్సినటువంటి విషయాలు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఇలాంటి క్రైస్తవ జీవితానికి వస్తుందంటే ఆనందకరమైన క్రైస్తవ జీవితం, ప్రయోజనకరమైన క్రైస్తవ జీవితం, శక్తివంతమైనటువంటి క్రైస్తవ జీవితంలోనికి నీవు వస్తావు. మిగతా వాళ్ళ గురించి మాట్లాడడం, అందుకే నేను మాటి మాటికి క్రైస్తవ జీవితము అనేటువంటి అంశానికి సంబంధించి ఈ మాట కలుగుతున్నాను. మరి ఇప్పుడు నువ్వు క్రైస్తవ జీవితం జీవిస్తున్నాను అనుకుంటూ ఉన్నావు, నమ్మిన జీవితాన్ని జీవిస్తున్నాను, నేను మంచి విశ్వాసం అనుకుంటున్నాను. నేను ఇవి అడుగుతున్నాను, ఆనందకరమైన, శక్తివంతమైనటువంటి, ప్రయోజనకరమైనటువంటి క్రైస్తవ జీవితమేనా అనేది? నేను చూస్తున్నాను నేర్చుకునేటట్లు, నేను చూస్తున్నాను పడిపోయేటట్టు. ఎట్లా ఉంది క్రైస్తవ జీవితం? దీని వచ్చి నువ్వు దేవుని దగ్గర ఏ సమాధానం చెప్తావు రాకడ సమయంలో? ఏ సమాధానం చెప్తావు నువ్వు రాకడ సమయంలో? నేను ప్రశ్నించడా దేవుడు? మరి ఏం చేస్తావు అంటే ఆదివారం ఎప్పుడైనా హెచ్చరికలని మస్తుగా పొద్దున్నే చికెన్ తింటూ రాత్రి వరకు నేను వస్తాను. కాస్త ఫ్యామిలీస్తో పడుతాను వస్తాను చర్చిపోయి. ఇక కాబట్టి కూడా 4 సార్లు విసిగిపోయినాడు. నేను చెప్పడం మానేస్తాను. మాటలు లెక్క అలా దారితో పిల్లని సమయంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన ప్రతిదీ పాయింట్ వైజ్ లెక్క రాసుకుంటాడు. సో 12 గంటల 5 నిమిషాలకి అలాంటి చర్చలో నువ్వు కూర్చున్నావు, ఏం చేసినావు తెలుసా? నేను జ్ఞాపకం ఉన్నాను. అప్పుడు అర్థమైంది జ్ఞాపకం ఉంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి దయ, కనికరం, జాలిని మనం అపహాస్యం పాలు చేయకూడదు. దేవుడు అంటే భయం భక్తి ఉండాలి. కీలేరికి వాత పెట్టే దేవుడు అంటే ఉండలేమో. ప్రేమించే దేవుడు కాబట్టి మనం కష్టమైపోయింది. దయచేసి వీటిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నాలుకను, మాటను నిజమైన క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళు తమ ఆధీనంలో పెట్టుకుంటారు. సునాయాసంగా సులువుగా కబక్కిన అనటానికి అనకూడదు. ఇది మనం 3 వారాలు చెప్పుకున్న బట్టి ఇంకో దాని గురించి చెప్పుకోలేదు. తర్వాత ఏంటంటే నెగిటివ్ లైఫ్ స్టైల్. అంటే
మనం పాజిటివ్గా చెప్తుంటాం అందరికి, మన లైఫ్ స్టైల్ ఏంటంటే నెగిటివ్గా ఉంటుంది. తొందరపడతామని చెప్తూనే ఉంటారు, తొందరపడుతూనే ఉంటారు. ఇప్పుడు పాత కథల్లో ఒకటి విన్నాం. పాత కథల్లో రామకృష్ణ పరమహంస అనేటువంటి ఒక మంచి ఇది ఉంటుంది. ఆయన చాలా మందికి ప్రవచనాలు లేకపోతే చాలా మందికి మంచిని చెప్తుండేటువంటి ఆయన దగ్గరికి ఒక తల్లి కొడుకుని తీసుకెళ్ళాలి. ఒకసారి తీసుకెళ్ళి, అయ్యగారు మీరు చెప్తే అందరూ వింటున్నారు, మీరు చాలా మంచి మాటలు మాట్లాడతారు, ఇదిగో నా కొడుకు చాలా విపరీతంగా స్వీట్స్ తింటాడు, వాడి కొడుకు పుచ్చిపోతాయిరా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందా అంటే వినడు, నేను ఒక్కసారి వాడికి వద్దంటే నీ మీద భక్తి భయం ప్రేమ అన్నీ ఉన్నాయి వాడికి, వాడు వెంటనే మానేస్తాడయ్యా, ఒక్కసారి చెప్పరా అది నేను చెప్తే తల్లిని కదా వాడికి అంటట్లా ఆనట్లా. అవునమ్మా సరే చెప్తా. అట్లా ఒక 10 రోజులు తిప్పని 11వ రోజు రే బాబు స్వీట్ మానేరా వచ్చేసి, ఏదయ్యా పెద్దోడివి, పెద్ద యోగివి, పెద్ద ఇది నువ్వు, ఎంతో మందికి మంచి చెప్పేటోడివి, ఈ ఒక్క మాట అరే స్వీట్ మానేరా, మళ్ళీ మేము ఎక్కువ చెప్పింది లేదు, ఆ స్వీట్ తినాలి, ఈ స్వీట్ తినాలి, నాకు ఇది ఉంటుందా అని కూడా చెప్పాలి. స్వీట్లు మానేరా ఒక్క సెకండ్లో మాట అయిపోయింది. దాన్ని చెప్పడానికి 11 రోజులు తీసుకొచ్చేవమ్మయ్యా అంటే ఆయన అన్నారు, అమ్మ నేను కూడా నేను తింటూ వాడికి తినొద్దని అంటే చెప్తాను, తప్పు కదా, నాకు 10 రోజులు పట్టింది మానడం. కాబట్టి ఇప్పుడు నాకు ధైర్యం, నేను మానేసాను కాబట్టి నేను అంత చిన్నపిల్లాడికి కూడా మనం ఏమనుకుంటే చిన్నపిల్లాడు చెప్తే సరిపోతుంది, నువ్వు చేస్తూనే ఉంటావు, వాడు ఎక్కువ నేను గమనించి, నువ్వు చర్చిలో సంఘంలో ఎలా కూర్చున్నావో నీ కొడుకు గమనిస్తూ అంటే వాడు ఇంటికాడ కూడా అదే చేస్తాడు. మనం ఏమనుకుంటాం, ఎందుకు నేను అట్లా చేస్తున్నావు అంటున్నావు, నీ పోలిక వాడు ఏం చేస్తావు, నీ పోలిక, నీ దర్శన భాగ్యం కదా, దేవుడు ఇచ్చిన బహుమతి కదా వాడు. సో నువ్వు ఎట్లా కూర్చుంటున్నావు, ఏం వింటున్నావు, నీ కళ్ళు ఏం చేస్తున్నాయి, నీ చెవులు ఏం చేస్తున్నాయి, నీ నోరు ఏం చేస్తుంది, నీ తలంపులు ఏం చేస్తున్నాయి కూడా వాడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇది నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. మొదటి అధ్యాయం 19-20 వచనాలు ఇది మీరు గమనిస్తే నెగటివ్ థాట్స్ 19-20, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవాలని. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చాడు. అలాగని ప్రతిదానికి కాదు, ఏదో ఒకదానికి తప్పదు, ఆ తప్పు జరిగినప్పుడు తప్పదు. కానీ నేననేది ఏంటంటే ప్రతిదానికి చీటికి మాటికి కోపం, చీటికి కూర్చున్నా లేచున్నా కోపం, నరుని కోపము దేవుని చిత్తములో నెరవేర్చాడు. ఇంకా ఏమంటాడంటే 3వ అధ్యాయం 14-16 వచనాల్లో, అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ మత్సరములు వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. నేను పెద్ద క్రైస్తవుని చెప్పాను, ఎందుకంటే నీలో నేను చూస్తున్నా, అసలు చూస్తున్నా, మత్సరం చూస్తున్నా, కోపం చూస్తున్నా, తాపం చూస్తున్నా, పగ చూస్తున్నా, ద్వేషం చూస్తున్నా. కాబట్టి నేనే చూస్తాను, ఇంకా దేవునికి ఇంకా కనిపిస్తాయి. కాబట్టి నేను క్రైస్తవుని అంటే చెప్పాలి, అతిశయింపవద్దు. ఏదో నువ్వు లేకపోతే దేవునికి జరగదన్నట్టు, మీరు ఇవ్వాల్సి వస్తే ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ కూడా పోగొట్టుకొని దేవుడు చెప్పినట్టుగా చేస్తూ దేవుని అడుగులు వేస్తూ నడిచినప్పుడు వచ్చాడు. అది అసాధ్యమా కాదు, సాధ్యమైనటువంటి. ఒక్క దినం ఒక్క దగ్గర కూడా చిన్న అబద్ధమైన ఆడకుండా రోజు గడవదండి, తప్పు. ఈ ఫీల్డ్ అటువంటిదండి. కొంతమంది అంటూ ఉంటారు, అన్నా ఈ ఫీల్డ్ అంటే అక్కడ మాట్లాడుతుంటే జరగదే, ఎవడు ఇన్నడే అంటుంటారు, ఏం చేయలేదు. కొంతమంది మహాభక్తులు అసలు ఫీల్డే వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. మనం ఆకలితో చేస్తాం కానీ వద్దు మాకు ఆ ఫీల్డ్, అబద్ధాలు ఆడే ఫీల్డ్ మాకు అని అంత నిక్కచ్చిగా ఈ రోజుల్లో ఉండలేదు. ఉండాల్సినంతలో ఉందామా అంటే అది ఉండము. ఎటువంటిదంటే మన పరిస్థితి, ఉండాల్సిన దగ్గర ఉండము, ఉండకూడని దగ్గర ఉంటాము. నువ్వు చేయాల్సింది చేయవు, చేయొద్దన్నవేమో కొత్త గొప్ప చేసి సాటిస్ఫై కావాలి. ఈ లోకం తీరు, ఈ ప్రజల తీరు ఇలా ఉండటాన్ని బట్టి క్రైస్తవం ఎప్పుడు కూడా అలా ఇది రాకడ వరకు కొనసాగించవలసింది. అలాగని భక్తులు లేరా, ఏకులు ఉన్నారు. అలా ఉండటాన్ని బట్టే కొత్త గొప్ప మనం కూడా పట్టగలుగుతాం. ఇది కూడా అబ్రాము సొదొమ గొమొర్రాల మీదకి ప్రభు గురించినటువంటి ఉగ్రత వెళ్ళేటప్పుడు ఏమంటాడు, మొదట 50 మంది ఉంటే వదిలేస్తావా,
వచ్చింది కాసేపు తర్వాత 40 మంది అన్నాడు. మళ్ళీ తర్వాత 30 అంటే 5 10 తగ్గించుకుంటే చివరికి వచ్చేసరికి 5 మంది మనుషుల నుండి నిన్ను నమ్మిన వాళ్ళు మంచి ఉంటే వదిలేస్తావా? వదిలేసాడా దేవుడు? సుధర్మ కుమారాల మీదకి ఉగ్రత వచ్చిందా? అగ్నిగంధకాలు కురుస్తున్నాయా? అంటే అర్థమైంది. ఇప్పుడు ఇక 5 మంది కూడా లేదు. నా పాయింట్ కరెక్టేనా? 5 మంది ఉంటే వదులుతావా అన్నాడు కాదు దేవుడు అబ్రాహాము. కానీ దేవుడు వదలలేదంటే 5 మంది కూడా లేరనే కదా. అట్లా మీరు కూడా కనీసం 5 మంది ఉంటే ఆశ 100,000 కాదు, మినిమం 5. అది కూడా లేకపోతే ఎవరు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కాలిస్తున్నవి. ఎవరి గురించి మాట్లాడటం లేదండి, విశ్వాసం గురించి, దేవుని సంఘానికి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఏమనుందంట? యుద్ధాలు పోరాటాలు అంటే క్రైస్తవుల్లో విశ్వాసుల్లో యుద్ధాలు పోరాటాలు కూడా జరుగుతున్నాయి. అంతేనా కాదు? ఇంకా మీ అవయవులలో పోరాడు మీ భోగేశ్వర నుండి కదా. ఇంకా ఏమంటాడు? మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకలేదు. ఇది కాపరి చెప్పట్లా, నీకు జరగదని. కాపరి చెప్తే కాపరి మీదకి మాత్రం కోపం వచ్చేస్తాం కదా. వేసేద్దాం కాపరిని ఎప్పుడో ఒక రోజు అనుకుంటాం. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, మీకు దొరకలేదు, దొరకటలేదు అంటే నేనేమంటానంటే దొరకదు అంట. దొరకదు అని ఎందుకు వస్తుందంటే, దొరకట్లేదు అంటే ఇంకా దొరకదనే కదా అర్థం. ఎప్పుడో ఒకసారి దొరకాలి. నేను ప్రయత్నం చేస్తున్నా ఇంకా దొరకట్లే. 5 ఏళ్ళైంది వెయిట్ చేస్తున్నా పని గురించి. ఇంకొంచెం ట్రై చేస్తే దొరుకుతుందేమో, ఆశ సామది కాదు. కానీ ఇటువంటి చోట ఏమీ లేదు. ఎందుకంటే నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ ఎప్పుడు అసూయ ద్వేషం, వాడు గొప్పోడు అయిపోయి నేను కాకపోతే, వాడు కాకపోతే నేను కాకపోతే. ఇంకా ఏమంటాడట? నరహత్య, క్రైస్తవులు నరహత్య చేయొచ్చా? మళ్ళీ రీల్ వస్తుంది. ఈ మాట కింద ఎవరికైనా మంచి కాపరికి దొరికితే 5-10 నిమిషాల రీల్ పెట్టారు. నరహత్య చేస్తారని కాదు, నరహత్య చేయొద్దని మనకు ఆజ్ఞ ఉన్నది. ఈ నరహత్య అనేది ఏంటంటే మాటల ద్వారా కూడా ఒకరిని ఇబ్బంది పెడితే అది నరహత్యతో సమానం. అంటే ఇప్పుడు చెడ్డ చేస్తే తిడితే అది కాదు, వాడు మంచిగా ఉండగా నేను తిడితే వాడికి బాధ కలుగుతుంది, అది నరహత్యతో. కాబట్టి ఇరిగిన వాడు ఎవడో విడివిడి జ్ఞానం కాపరి అయితే ఖచ్చితంగా నరహత్య చేస్తారా, చేయొచ్చా అని దీనిలో 10 రీళ్లు తీస్తారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, పక్కన కూర్చొని మాట్లాడితేనే మారని విశ్వాసం. 4 రీల్స్ చేస్తే రీల్స్ చూసి మాట్లాడారు. నీలాంటి వాడే 17 మంది చూస్తుంటారు ఈరోజు కదా. ఆడ చూసినావే ఎవరిని మారమని చెప్తారు. ఇక ఏమి చేత కాకపోతే మంచిని చూడండి ఉన్నాయి అని బట్టి బల పెడతారు, ఇవి పెడతారు, అవి పెడతారు, బల పెడుతుంటారు. జీవితానికి ఇది బతుకుతుందా? కనీసం 1% అన్నాను ఆలోచన చేసి అలా పెట్టకుండా, మనం ఆలోచించకుండా దేవుని దూషిస్తూ ఉంటాం. నాకు అది ఇవ్వలా, నాకు ఇది చేయాల, నాకు అది ఇవ్వలా, నాకు ఇది చేయాలి. దేవుడు కాపరి ఎట్టికి దొరకరా? దేవుడు గొప్పనే, దేవుడు ఏర్పాటు చేసుకున్న కాపరి గొప్పనే. అందుకే నాకు కనుగుడ్డును కొట్టినట్టే జోలికి వెళ్ళకు. తప్పులు చేశారయ్యా కాపర్లు, వదిలే నేనే చూసుకుంటాను. అది 2 శిక్షణ 5 శిక్షణ నేనే చూసుకుంటాను. నువ్వు అడగటానికి అవుతుంది, నేను ఏర్పాటు చేస్తాను. ఇది ఈ రోజుల్లో ఎంత చిన్న సంఘమైన, ఎంత పెద్ద సంఘమైన క్రైస్తవ జీవితం అనేది పెద్ద దుర్బోధ లేకపోతే దుష్ట పరిస్థితి ఏమిటంటే, ఇది ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు. అది కాపరాయం అనేది కూడా తెలియదు మనకి. వాళ్ళు కూడా అంతే, ఇక ఒకరి మీద యుద్ధంలో పోరాటంలో జరుగుతున్నాయి. ఇంకా ఏమంటాడమ్మా? అడగనందున మీకు ఏమియో దొరకదు. నరహత్య చేయదురు, మత్సరపడతారు కానీ సంపాదించుకోలేరు, కొట్లాడుదురు, యుద్ధం చేయదురు కానీ దేవుని అడగనందున మీకు ఏమియో దొరకదు. ఇదేంటి మనం ప్రతిసారి ప్రార్థన చేస్తామే, దేవుణ్ణి అడగట్లేదంటే ఏమయ్యా ఏదైనా ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుని అడగటమే కదా. మరి ఇక్కడ ఏమంటాడంటే నువ్వు అడగట్లేదు అంటున్నాడు. అంటే ఏంటంటే నువ్వు అడుగుతున్నావు కానీ ఇక్కడ హృదయం శుద్ధిగా పెట్టుకొని అడగట్లా. ఇక్కడ యుద్ధాలు చేస్తున్నావు, ఇక్కడ పోరాటాలు, ఇక్కడ పగాభేషాలు పెట్టుకున్నావు, ఇక్కడ అసూయ పెట్టుకున్నావు, ఇక్కడ కుడిపోతనం పెట్టుకున్నావు, ఇవన్నీ పెట్టుకొని దేవా ఇయ్యి అంటున్నావు.
అప్పుడు ఏమంటాడంటే అసలు నన్ను అడగడమే కాదంటే, నువ్వు అడుగుతున్నావు కానీ అది నన్ను కాదు, ఎవరిని అడుగుతున్నావు నాకు తెలియదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుంది. కాబట్టి ఈ నెగిటివ్ లైఫ్ స్టైల్ నుంచి మనం బయట 5:9 కూడా ఒక మాట చూడండి, అన్ని ఇక్కడిక్కడే చూపిస్తున్నాను. మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు ఇదిగో న్యాయపతి వాకిట తీర్పు పొందడం అంటే ఈరోజు ఏకర్ల సనుగుడు గనుగుడు అది మా ఇజ్రాయేలీలు 10 లక్షల మంది అడవుల్లోనే అయిపోయారు. కానాన్లోకి వెళ్ళాల. మెయిన్ కారణం వాళ్ళు అవిధేయతతో పాటు ఇంకేముందో తెలుసా వాళ్ళ దగ్గర? సనుగుడు గనుడు. కాబట్టి ఎందుకంటే పక్కకు పోతేనే కాబట్టి గురించి, మనిషి పక్కకు పోతేనే మనిషి గురించి. ఈ సనుగుడు గనుగుడు దేవునికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం కాదు. ఈ నెగిటివ్ లైఫ్ స్టైల్ ఇది క్రైస్తవ జీవితం కాదు. ఇది జ్ఞాపకం పెట్టుకుంది. ఇలాంటి లైఫ్ స్టైల్ ఉంటే మేము క్రైస్తవులు మనం చెప్పుకోవద్దు, అతిశయించవద్దు అంటే వద్దు అలా అనుకోవద్దు. ఎందుకంటే నా పోతుంది, నా గాలి పోతుంది, జనాలు నన్ను ఎందుకు బంధాన్ని చేస్తారు? ఎందుకంటే అది పెద్ద శాపం. అది గమనిస్తామో లేదో, అది గుర్తుంటుందో లేదో మనం ఇట్లా చేస్తే దేవుడికి ఇందులో వస్తే దేవుడు బలహీనపరచబడతాడు. అది కదా అన్ని నా నామం దూషించబడుతున్నది. కారణం ఎవరు అంటే మనమే ఒప్పుకోవడానికి కూడా మనకు అవసరం. నువ్వేం కావాలని చేయట్లా, నీ లైఫ్ స్టైల్ నువ్వు అట్లా అర్థం చేస్తున్నావు, అలా వెళ్ళిపోతాను. ఎవడో చేస్తాను. దయచేసి అటువంటి లైఫ్ స్టైల్ కూడా పనికిరాదు అనేది మనం చూస్తున్నాం. ఇంకా వార్నింగ్ అగైనెస్ట్ మెటీరియలైజేషన్ అంటే ఏమంటే భౌతికమైన వాటి వైపు ఉండేటువంటి విషయాల్లో ఆసక్తి లేదా హెచ్చరిక. మొదటి అధ్యాయం 10-11 వర్షాల్లో చూడండి. ఏదైనా ఇతను గట్టి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు నుంచి వడగాలి కొద్ది గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూప సౌందర్యంలో నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. ఇలా ధనం ఉంది, ధన సంపాదన కోసం పరిగెడుతున్నాం. ఈ ధనం లేనప్పుడు 24 గంటలు చర్చి కనపడింది. చర్చిలో ఉడవాలా, చర్చిలో తుడవాలా, చర్చిలో అది ఊడ్చాలా, పైన పెట్టాలా, ఇది కింద పెట్టాలా కదా. ఇప్పుడు ఏమన్నా పిలిస్తే 4-5 రోజులు, వారం రోజులు, 10 రోజులు నిలబడతాను. ఏంటి ఎదగాలి, మనిషి ఎదగాలి. ఎంత ఎదగాలంటే దేవునికి దూరం కాకుండా ఉండేంత ఎదగాలి. దేవునికి సంఘానికి కాపురికి దూరం అయ్యేంత ఎదిగితే దానివల్ల నువ్వు ఎదిగావేమో కానీ లోపల ఎదిగినా ఉపయోగం. ఇది జ్ఞాపకం పెంచుకోవాలి. ఇంకో మాట నేను మీకు చూపిస్తాను. 4వ అధ్యాయం 4 వచనాలు కూడా మళ్ళీ చదువుతాను చూడండి. మీలో యుద్ధం ఇప్పుడే చదువుకున్నాం ఈ మాటలు, యుద్ధాలు, పోరాటాలు కదా. ప్రతిరోజు పడుకునేటప్పుడు రేపు ప్లానింగ్ లో అదేంటా ఇదేంటా అది కొట్టుకుని ఏం చేయాలా, ఎన్ని జిమ్మిక్స్ చేయాలా, ఎన్ని ఇది చేయాలా, ఇదే కట, అదే ఆ పని కోసం నేను మాట్లాడదు, ఈ పని కోసం నేను ఇవే ఉంటాయి. ఇవి ఇంకా జ్ఞాపకం చేసుకుంటే 5:1-6 ఇది కూడా చదివాం మనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చి ఉపద్రవంలోకి వచ్చి ప్రలాపించి ఏమిటి, మీ ధనము చెడిపోయి మీ వస్త్రం వచ్చి పట్టుకొట్టివాయని నేను చెప్పుకుంటూ బంగారము వెండి తుప్పుపట్టిపోతాయి అంటాడు. ఏది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడవడమే గొప్పది అంటూ ఉన్నాడు. మీరు 6వ వచనం చూస్తే, మీరు నీతిమంతుడైన వారికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. ఎదిరింపుడు అంటే దేవుడు కాబట్టి నీతిమంతుడు ఎదిరించలేదు. కానీ ఏదన్నా చిన్నగా మళ్ళీ అంటే కొంచెం ఎదిరించే ప్రయత్నం చేస్తాం. ఇక ఓపిక నశించిన తర్వాత వీడు మారడంతో నాకు వదిలేస్తాం. ఇంకా పట్టించుకో. దానివల్ల ఎవరికి నష్టం? ఇది జ్ఞాపకం పెట్టుకో. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా మీరు గమనిస్తే ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి, భోగేచ్ఛలు అంటాడు. ఈ భోగేచ్ఛల గురించి అడుగుతున్నావు కాబట్టి నీకేమీ దొరకట్లేదంటే ఏమీ దొరకట్లేదు. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఈ క్రైస్తవ జీవితంలో ఏమేం చెప్తున్నానండి? మొదట 5-6 మాటలు ఒకే వచనంలో నుంచి తీసుకున్నాం. తర్వాత ఏంటంటే మాటలు ఆధీనంలో ఉంచుకోవాలని 3వ అధ్యాయం నుంచి తీసుకున్నాం. అట్లాగే నెగిటివ్ థాట్స్ ఉండకూడదు, మనం పాజిటివ్గా ఉండాలనేది తీసుకున్నాం. అట్లాగే లోకపరమైనటువంటి వాటి వైపు మనం ఆశలు పెట్టుకోకూడదు, పరలోకం వైపు చూస్తూ వాటిని ఆశించాలని పెట్టుకున్నాం. 5వ విషయంలోకి వస్తే ఇతరుల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ఇది క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి పాయింట్. ఎందుకంటే ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలే. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించడం అంటే మరి శ్రద్ధ చూపించడం అంటే ప్రేమిస్తేనే కదా, ప్రేమిస్తేనే కదా శ్రద్ధ చూపిస్తాం. అందరి మీద శ్రద్ధ చూపించలేం కదా. రోడ్డు మీద పోయి వాళ్ళందరి మీద మనం శ్రద్ధ చూపిస్తాం. శ్రద్ధ ఎవరి మీద చూపిస్తాం? ఇష్టము, ప్రేమ, నమ్మకం ఏదో ఉంటుంది మనకి లింకు. అంటే ఇప్పుడు నువ్వు అది చేయట్లేదు నా గురించి అంటే ఏంటి? నన్ను ప్రేమించు. ఇప్పుడు నువ్వు దేన్ని దాడుతున్నావు? ఒకటే మాటలో చెప్పాలంటే దేవుడు ఇచ్చిన 2వ ఆజ్ఞ దాటేస్తావు. ఆజ్ఞ
ప్రేమిస్తే ఏంటి అంటే ఇప్పుడు నువ్వు తెలియకుండానే చేస్తున్నావో తెలిసి చేస్తున్నావు నాకు అనవసరం, మొత్తానికి ఇది పాపం. ఇతరుల పట్ల శ్రద్ధ, ఈ మాట ఎందుకు అంటున్నానంటే ప్రేమ అంటే లోకరీతిగా అయిపోయింది అని ఏదో అర్థం చేస్తున్నాను. శ్రద్ధ చూపించు, ఎక్కడికి ప్రేమ ఉంటుందో అక్కడ శ్రద్ధ వస్తుంది ఆటోమేటిక్గా. తిన్నావా, పడుకున్నావా, ఇచ్చేసావా, అది చేసావా, అడుక్కుంటూ ఉంటారు, పరామర్శించుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ. ఎవరైనా సరే స్త్రీ పురుష అనేది లేదు. ఫ్రెండ్స్ అయినా, మామూలు ఫ్రెండ్స్ అయినా, ఎరా ఇంటికి పోయినావా, అరే అది ఏదో హోంవర్క్ కూడా చేసినావా, అరే నాకు కొంచెం ఫోన్లో పెట్టుకో, ఇప్పుడు ఇంత ఇవన్నీ వచ్చినాయి, వాట్సాప్లో వచ్చినాయి, అరే నాకు బెటర్ నేను చేయలేదు, చేసుకుంటూ రాసుకుంటున్నాను. శ్రద్ధ కలిగి నాకు నీ మీద శ్రద్ధ ఉంటే నీకు ఏం కావాలో నాకు తెలుస్తుంది, నేను ఏం ప్రార్థన చేయాలని. శ్రద్ధ లేకపోతే ప్రార్థన కూడా తెలుస్తుంది. శ్రద్ధ కలిగి ఉండాలి. ఇది ఎందుకు నేను రాసుకున్నానంటే ఈ పాయింట్, విలువలని పొరుగు వారిని ప్రేమ. క్రైస్తవ జీవితంలో ఇవన్నీ ఉండాలి. ఎంతసేపు నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడిని మారేవాడి, ఎంతసేపు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నా ఆశల గురించి, నా డబ్బు గురించి, నా ఉద్యోగాల గురించి, నాకు వీటి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి వాడమంటే ఇప్పుడు శత్రుడు కూడా ప్రేమించమన్నాడు. మనమేమో ఇక్కడ ఉన్న విషయాల్లో అతి దగ్గర వాళ్ళు కూడా శ్రద్ధ వహించం. ప్రేమించడం పక్కన పెట్టు, శ్రద్ధ వహించు కదా. నా మీద ఎంతమందికి శ్రద్ధ సగం ఎక్కినాడు అనాలంతా సగం ఎక్కి అబ్బా సుజాతక్క పెద్దగా ఎక్కింది. సో మిగతా వాళ్ళందరికీ గుడ్ 0 మార్క్స్. అవసరం మీకోసం ఉపాసనని ప్రార్థన చేసేది, మంచి చెడ్డ విచారించాల్సిన బాధ్యత మీది. మీ మంచి చెడ్డ గురించి తెలుసుకోవాల్సిన ఒక్కరు ఇంకొకరు. అంతే తప్ప ఎంతసేపు భోగేచ్చుల గురించో, యుద్ధాలు జరుగుతున్నాయని వాటి గురించో, ఈ పక్కన ఆ పక్కన అని పరిశీలించి పరీక్షించి పట్టుకున్నామంటే మంచిది. కాబట్టి ఇవన్నిటికీ 1:27 దీంట్లోనే యాకోబులో నుంచి తీశాను, గమనించండి. ఇవన్నీ చదివినవే మళ్ళీ చదువుతూ ఉన్నాం. తను తాను కాపాడుకుంటే అనే మాట మీరు చూస్తారు. ఇతరుల పట్ల శ్రద్ధ ఏంటంట, పిల్లల పట్ల, దిక్కులేని పిల్లలు, విధవరాళ్ళు, ఇటువంటి వాళ్ళు అంటే ఇతరుల పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలి. అట్లాగే 2వ అధ్యాయము 2-7 కూడా మీరు గమనిస్తే ఏలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రస్తుతం ధరించుకున్న సమాజంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చినప్పుడు ఇద్దరు సమానమే. మనకు ఇతరులు కూడా ఒకసారి చెప్పారు, కలెక్టర్ వచ్చినా, కలెక్టర్తో పనిచేసే బండ్రోతు వచ్చినా ఇద్దరు అక్కడ లైన్లో కూర్చోవాల్సి ఉంటాయి. ఇక్కడ కలెక్టర్ పైన కూర్చోవాలి, బండ్రోతు కింద కూర్చోవాలి, అటెండర్ అనేది లేదు. ఇతరుల పట్ల శ్రద్ధ అంటే అది. అడుక్కునేవాడు వచ్చినా పైన కూర్చోవాల్సి వస్తే పైన కూర్చోవాలి, నన్ను ఇష్టపడిన వాడు వచ్చినా అలాగే చేయాలి. సంఘము అది అందరికీ సమానం. సంఘం అంటే అందరికీ సమానం, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. అట్లాగే 15 వర్షం నుంచి 17 వరకు కూడా అలాగే ఉన్నాయి. అట్టి విశ్వాసం రక్షింపగలదా ఏంటంటే, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము, నాకు ఇంత విశ్వాసం ఉంది అని చెప్తున్నావు కానీ ఇష్టమంత క్రియలు లేవు. క్రియలు అంటే నువ్వేమనుకున్నావు, ఏదో కొన్ని విడగొట్టుకొని నీకు నచ్చినవి పెట్టుకొని నేను చేస్తున్నాను నాకు చాలనుకుంటున్నావు. అలా కుదరదు. గిరిగిస్తున్న 2 పాయింట్లు పెట్టుకొని నేను చేస్తున్నా కదండి, కాదు. దానికి ఏమంటాడంటే అట్టి విశ్వాసం అతన్ని రక్షించగలరా అంటే అట్టి విశ్వాసం ఉన్నా వేస్తే అతను రక్షణలోనికి. ఇంకేమంటున్నాడు, సహోదరుడైనను సహోదరుడైన దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరంలో కావలసిన వాటిని ఇవ్వక సమాధానముగా వెళ్ళుడే, చలి కాచుకునుడే, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి వృద్ధాపాలను చచ్చిపోతాడు విశ్వాసం. అందుకే చివరికి ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము, వాటిలో చివరికి మిగిలేది విశ్వాసం మిగులుతుందని చెప్పలేదు, నిరీక్షణ మిగులుతుందని చెప్పలేదు. చివరికి మిగిలేదేంటి, నువ్వు నా మీద చూపించే ప్రేమ, నేను నీ మీద చూపించే ప్రేమ. దట్ ఈస్ ద లాయర్. చివరికి వచ్చేసరికి ఏం మిగులుతాయంటే అదే, అది లెక్క చూపించాలి. అందుకే నువ్వు నా పట్ల శ్రద్ధ, నేను నీ పట్ల శ్రద్ధ ఎందుకు కలిగి ఉంటావు అంటే దాంట్లో ఉన్న ప్రేమను ఈ శ్రద్ధ లేకుండా, శ్రద్ధ అంటే ఏం లేదండి, అవునావా ఎట్లనో ఏమన్నా ఉందా అవసరత, నేను ఏమన్నా చేయాలా ఇవే అడుగుతుంటాం కదా. ఇది కూడా లేకుండా మనం రోజులు గడిపేస్తాం. కొన్నిసార్లు వాళ్ళు కనిపిస్తే ఏమన్నా అడుగుతారని తప్పించుకొని పోతాం, ఈ రూట్లో. ఇటువంటివన్నీ దేవుని దగ్గర మనం ఇటువంటివన్నీ
గురించి మనం దేవుని దగ్గర క్రైస్తవ జీవితాలు కాదు ఈరోజు మన టాపిక్ క్రైస్తవ జీవితం. ఏవి ఉండాలో ఏవి ఉండకూడదో కూడా మనం జ్ఞాపకం చేస్తాం. ఇది ఇంకా ఏంటంటే ఇతరుల పట్ల, తర్వాత క్రైస్తవ లక్షణాల కోసం ప్రయత్నిస్తూ పడిపోతాం మనుషులు. ఒకేసారి సాధ్యం, ఒకేసారి పడతాం వేస్తాం. సైకిల్ కదా నేర్చుకున్నట్టు, లేదా బండి కదా నేర్చుకున్నట్టు కదా, వాడు కింద పడకుండా నేర్చుకున్నాడు చాలా బాగుంది. ఖచ్చితంగా ఏదో కింద గీతలో కింద పడడం ఏదో ప్రయత్నం మానకూడదు. నేను సక్సెస్ కాలేకపోతున్నా నేను అని పెట్టుకోండి. సక్సెస్ కాకపోవడానికి సవాళ్ళకి కారణం నీలో లోపం ఉండదు, దేవుడిలో లోపం ఉండదు, నీలో లోపం ఉండొచ్చు, నాలో లోపం ఉండవచ్చు, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. 2వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే ఏమనుందండి? వీరే కదా మెట్టుకు నీ వలె నీ పొరుగువారిని ప్రేమించు మనం లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించుకోవాలి. సింపుల్. నా గురించి నువ్వు శ్రద్ధ తీసుకో, నా అవసరాలు నువ్వు తీర్చు, నీ అవసరం కోసం నేను ఉపయోగపడతాను. ఇలాగ మన ఇద్దరం కూడా కలిసి దేవుని యొక్క రాకడ కొరకు పడిపోవాలి. ఒకరి సావాసాలు మనం ఎదుగుతాం, ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా బ్రతుకుతాం. ఈ ఒకరి కోసం అనగానే భార్య భర్తలు కాదు, ఎవళ్ళమైనా నువ్వు నా కోసం, నేను నీ కోసం. దీనికి ఆడ మగ ఇంకేదో అంటగట్టాల్సిన పని. ఒకరి కోసం అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. 3 దీంట్లోనే 13వ వచనం కూడా చూడండి. 2:13 కూడా కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడుతున్నాను. నువ్వు కనికరం చూపించకుండా, నువ్వు నాకు సహాయం చేయకుండా నన్ను ఇళ్ళ సహాయం అంటే చేస్తే ఎవరు, చేయకపోతే ఎవరు, లేకపోతే అది వేరే. ఖచ్చితంగా నేను నుంచి నాకు రావాలని ఎవరైనా అనుకుంటే మనతో వాళ్ళు ఏం చేయాలి? అవసరం పడినప్పుడు ఏదో టీకి పిలిచి కాఫీకి పిలిచి చేయడం కాదు, డబ్బికైనప్పుడు బయలుదేరడం కాదు. ముందే ఆ ప్రేమను అలా నిలబెట్టుకొని ఉంటే అప్పుడు నీకు అవసరమైనప్పుడు నీకు సులువు అనిపిస్తుంది. మనోడే మన మనిషి ఎప్పుడు మన దగ్గర వచ్చేటోడే అడుగుదాం పైన ఏమనుకోరు, ఫ్రెండ్లీగా ఉంటాడు అనిపిస్తుంది. నువ్వు మొదటి నుంచి దూరం పెట్టి పని ఇప్పుడు దగ్గరగా చూపించాలంటే అవసరానికి చేయడానికి కూడా మనసు రాదు. కాబట్టి ఏదైనా సరే ప్రయత్నిస్తూ ఉండటం అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 3వ అధ్యాయం 17-18 కూడా ఈ మాటలు ఉన్నాయి. 17-18 కూడా అయితే 12 వరకు జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదైనది. నీతి ఫలము సమాధానం చేయ వారికి సమాధానం విత్తబడును. ఏది విత్తుతావో అదే వస్తావు, ఏది విత్తుతావో అదే వస్తావు. నువ్వు వరి విత్తనాలు వేసి గోధుమ పంట రావాలంటే ఇంకా చెప్పాల్సి వస్తే 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూడండి. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు మనుషుల దృష్టికి కదా, కొంతమందిని చూస్తే ఆశ్చర్యం. చాలా కాలం తర్వాత కుటుంబం కలిసి మాట్లాడడం మొదలుపెట్టాను, అరే నిన్ననే అనుకున్నావు అన్నాడు. నిన్ననే జ్ఞాపకం చేసుకున్నాను ఫ్యామిలీలో, చాలా రోజులు అయితే అన్నం పిలవాలి అనుకున్నాను, అన్నం రాలేదు. ఇంకా చాలా చూస్తుంటాను అనిపించినప్పుడు ప్రేమ పొంగుకు వస్తుంది. అప్పుడు మాత్రం డైలాగ్ నిన్ననే పిలుద్దాం అనుకున్నాం, నిన్ననే కుటుంబ ప్రార్థన వెళ్దాం అనుకున్నాం, ఇలాంటి చెప్తా ఉంటాం. మనుషుల కొరకు కాదండి. ఏమైనా ఎందుకడ దృష్టికి, ఎవరి దృష్టిలో తగ్గించుకోవాలి? దేవుని దృష్టికి. నా దృష్టిలో మంచివాడు నువ్వు అనిపించుకోవాలంటే చాలా కష్టం. నేను అన్నీ చేయాలి. అప్పటికి కూడా నేను అంటానో లేదో నువ్వు మంచివాడు లేదు, ఎందుకంటే నేను మామూలు మనిషి, అంతే కదా, మామూలు మనిషిని. ఇంకా పెట్టు అనేది మనిషి తత్వం ఆయన కదా. ఇంకా కావాలి అని ఆశపడతారు కదా మనుషులు సహజంగా. అప్పుడే తృప్తిపడి అబ్బా నాకు అన్ని మంచిగా చేసి పెట్టింది అనుకోవడానికి లేదు, ఇది పెట్టింది మనుషుల స్వభావం. కానీ దేవుడు ఎట్లుండాలంట? దేవుని దృష్టికి తగ్గించగలి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. నువ్వు హెచ్చించాలి అంటే ఏం చేయాలి? దేవుని దగ్గర తగ్గించుకోవాలి, కాపుడి దగ్గర తగ్గించుకోవాలి, తోటి విశ్వాసంతో స్నేహంగా ఉండాలి. ఇవన్నీ నువ్వు చేయాలి.
5వ అధ్యాయం 7 వచనాల్లో చూస్తే, సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడి వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాసుకొనచ్చు. దాని కొరకు కనిపెట్టును కదా, ప్రభువు రాక సమీపిస్తుంది కనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయంలో స్థిరపరచుకునుడి. ఇట్లా ఇచ్చినా పట్టమంటారా ఆలోచన, ఆశ కదా, ఏంటనే అయిపోవాలని అనుకోకండి. వ్యవసాయదారుడు, ఒక రైతు ఎలా ఎదురు చూస్తాడు, వర్షాల కోసం ఎదురు చూస్తాడు. విత్తనం వేసిన దానికి ఎంతో పని చేస్తాడు. విత్తనం వేసిన తర్వాత మళ్ళీ ఎరువు పెట్టుడు, నీళ్లు పెట్టుడు, దాన్ని బాగా చూసుకున్నాడు. అంత సేమ్ 6 నెలలు పడుతుందో సంవత్సరం పడుతుందో పంట ఎంత ఆశతో ఎదురు చూస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి, కానీ ఎప్పుడు ఆగిపోదు సాగిపోతానని ఏదో పాట ఉంది కదా, ఏ పాట కాదు, నువ్వు ఆగిపోయేది ఎట్లా, సాగిపోవాలి. చూడండి, ఆగిపోవటం మాట్లాడపో, కనీసం సాగిపోయేటప్పుడు అడుగులన్నా వేసి తాబేలు అడగన్నాడు, నిన్నేదో జింకలాగా పరిగెత్తాను నేను చెప్పను. కొందరు అందరూ జింకల్లాగా పరిగెత్తానంటే కాదు, కానీ ఎవడైతే ఆగిపోతాడో వాడు నష్టం. వాడు దేనికి కొనగా అట్లీస్ట్ ఒక అడుగు జరుగుతా పోతా ఉంటే చాలండి. నడవడం చేత కాకపోతే మోకాళ్ళతో మోచేతులతో దేకడం చేత కాకపోతే ఆగిపోకు, దొర్లుకుంటావు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కృపలో నువ్వు ఆగిపోకూడదు, సాగిపోవాలి. అది నిజమైన ఎంతసేపు నేను తోపు, నేను తురుము, నీ బ్రతుకు ఎంత, చదువు ఎంత, నీ అందం ఎంత, నీ ఆస్తి ఎంత, నీ పాస్తి, నీకు పలుకుబడి ఉన్నది ఎంత, ఒక్కసారి దేవుని పోల్చుకో. అసలు నేనే కదా అవన్నీ నీకు ఇచ్చాను, అయిపోయి తుస్సుమని ఏమనడానికి వాటిని చూసి వీటిని చూసి చాలా మంది కొంతమంది ప్రశ్నించే ఇది ఉంటుంది. మన ఈ మధ్య ఈ రీల్స్ పెడుతున్నారు చూస్తారు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని ప్రశ్నించే గొంతులను ఇచ్చేస్తారు. నిన్న సాయంత్రం వాళ్ళు ఆపలేదంట, కంటిన్యూ చేశారంట వాళ్ళ ధర్నాన్ని. ప్రభుత్వం ఏమో ఏం చేయలేదు, ఎందుకంటే ప్రజలంతా వాళ్ళ పక్షాన ఉన్నారు. అందుకని ఏం చేశారు, ఇది చూడదు, ఫస్ట్ వాటర్ కట్ చేశారు, తర్వాత లైట్లు కట్ చేశారు, తర్వాత గుంపులు విడగొట్టారు. ఇలా వాళ్ళు కొంచెం ఆటంకపరిచే సాధారణ అలాగే చేస్తారు. కానీ ఎప్పుడైతే వాటిని ఎదిరించి నిలబెడతావో ప్రేమ శాశ్వత కాలము నిలిచును. నువ్వు ఏది కోరుకుంటావో అది ఇవ్వటానికి కాపరి సిద్ధం, దేవుడు సిద్ధం, నీ పక్కోడు కూడా సిద్ధమే. కానీ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ గురించి కొంత ఆశిస్తారు. దేవుడైతే ఏమి ఆశించడం చాలా మంది చెప్తారు, దేవుడు కాదండి. నేను చెప్తాను, విశ్వాస కంటే కాపరి కంటే దేవుడు ఎక్కువ ఆశిస్తాడు. ఖచ్చితంగా ఏదో ఒకటి, ఏది నీ నుంచి నీ మేలు గౌరవించి ఆశిస్తాం. మేమైతే కొంచెం స్వలాభం కూడా చూసుకుంటాం. మేము ఆయన ఏం చేస్తాడు, నేనేం చేస్తాను సార్ అని ఉపయోగపడతాడు. దేవుడు అలాంటివి చూసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రభావాన్ని అయ్యా, నిజమైన క్రైస్తవ జీవితంలో నిజమైనటువంటి క్రైస్తవులుగా మేము ముందుకు మాకు సహాయం చేయండి తండ్రి. మేము అతిశయపడే కారణం అంటూ మా దగ్గర ఏది లేదు, అన్నీ కూడా నీవు ఇచ్చినటువంటివి, నీ ద్వారా మేము పొందుతున్నటువంటి వాటిని బట్టి అతిశయిస్తూ నీకు దూరమై అయ్యా తిరిగి వాటిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. మేము అన్నిగా ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తే పని జరుగుతుంది, మరి నీ దగ్గరికి వచ్చినా కూడా పని జరగకపోతే ఎక్కడికి వెళ్ళాలి తండ్రి. కాపాడు, ఆశీర్వదించు. క్రైస్తవ జీవితంలో కొన్ని పాయింట్స్ మేము నేర్చుకున్నాం, వాటిని అయినా మేము మా జీవితాల్లో అనుసరించుకున్నట్టుగా సహాయం చేయండి. మొట్టమొదటిది ప్రభువా, అన్యుల పట్ల లేదా విధానాల పట్ల, దీనుల పట్ల, దిక్కులేని పిల్లల పట్ల మేము ఒక మంచి దయాగుణాన్ని కలిగి ఉండేలా సహాయం. అయ్యా, ప్రేమ, కరుణ, తగ్గింపు, సహనము, నిజాయితీ కలిగి ఉండేలా సహాయం. నిరంతరం శాంతి కోసం పాటుపడేటువంటి బిడ్డలు మేము ఉండడానికి సహాయం. ప్రార్థన బలముతో నీ పట్ల విధేయతతో నింపబడే వారిగా ఉండడానికి సహాయం. నిజంగా మా జీవితాలు, క్రైస్తవ జీవితాలు ఆనందకరమైనవి, ప్రయోజనకరమైనవి, శక్తివంతమైనవిగా ఉండేలా సహాయం. మా నోటి మాటలు అనుకోవచ్చు అయ్యా, మా నెగిటివ్ థాట్స్ తీసివేయి అయ్యా. భౌతికపరమైనటువంటి ఆస్తుల పట్ల లేదా సంపదల పట్ల లేదా ఇంకేదైనా వాటి పట్ల మేము ఆశీర్వదించడానికి తొలగించి ఇతరుల పట్ల శ్రద్ధ కలిగి ఉండటానికి మాకు నేర్పించు అయ్యా. క్రైస్తవ లక్షణాలు ఒక్కసారిగా అలవాటు పడేవి కావు నాయన, ఎంతో కష్టం. కాబట్టి వాటి పట్ల ఆశను కోల్పోకుండా నిరంతరం వాటి కోసం సాధించేవారిగా అయ్యా, ప్రయత్నిస్తూ ఉండేవారిగా మమ్మల్ని నుంచి దీనికోసం నాయన నీ పట్ల విధేయత, నీ పట్ల స్నేహాన్ని మేము కోల్పోకుండా యేసు నామములో
అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము. దేవునికి